నిషేధిత భూముల జాబితాపై 2 రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీ వేస్తారట. నిషేధిత భూముల జాబితా అంటే 22A. నాకు ఎవరో చెప్తున్నారు మొన్న, ఒక ఆయనట 10 ఎకరాల డాక్యుమెంట్ తీసుకొని పోయిండట, 20 ఎకరాల డాక్యుమెంట్ తీసుకొని పోయిండట పొంగులేటి దగ్గరికి. పోతే ఏమైంది అంటే, ఒక 10 ఎకరాలు నాది క్లియర్గా ఉంది సార్, ఏం లేదు, ఇది కొంచెం ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మిగతా 10 ఎకరాలు దాంట్లో లేదు, దాన్ని కొంచెం సెట్ చేయాలి, కొంచెం ఇష్యూస్ ఉన్నాయని చెప్పిండట టెక్నికల్గా ఆ భూభారతిలో దీంట్లో చెప్తానట ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 20 ఎకరాలు ఉంది కదా, 10కి 10 ఎకరాలు ఇచ్చేయనట. 10కి 10 ఎకరాలు ఎట్లా ఇచ్చేయాలి సార్, 10 ఎకరాలు బాగానే ఉంది సార్, నాది ఇంకా 10 ఎకరాలదే కదా సార్ ప్రాబ్లం ఉంది అంటే, అట్లయితే మరి బాగానే ఉన్న 10 ఎకరాలు కూడా లేపేయమంటావా, ప్రోబిటెడ్ లిస్ట్లో పెట్టమంటావా అన్నాడట. ఎంత భయంకరంగా ఉంది చూడండి పరిస్థితి. అంటే 20 ఎకరాలు లేపేద్దామని. ఇది నాకు ఎవరో మొన్న ఒక పెద్ద మనిషి కలిసి చెప్తున్నాడు, ఇంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్ అని. ఏం ఉన్నత స్థాయి కమిటీ చేస్తావు 22A కింద? నువ్వు నా దగ్గరికి రా, నేను ఇస్తా డేటా మొత్తం. 22A కింద ఉన్న భూములని పట్టా భూములుగా ఏ రకంగా మార్చిరో నేను డీటెయిల్స్ ఇస్తా. పోయిన గవర్నమెంట్ హయాంలో రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ అనే ఒక దుర్మార్గుడు, నవీన్ మిట్టల్ అనే ఒక దుర్మార్గుడు మీ గవర్నమెంట్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీగా, అంతకుముందు CCLA కమిషనర్గా ఉండే కదా. ఈ ఇద్దరు దుర్మార్గులు కలిసి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో ఉన్న భూములని మొత్తం కొల్లగొట్టి పడేసారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములను మొత్తం లేపేసారు. ఏం ఉన్నత స్థాయి కమిటీ వేస్తావు? ఎన్ని రోజులకు వేస్తావు? 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వు ఇప్పుడు ఆ భూముల గురించి మాట్లాడుతున్నది. భూదాన్ భూమి ఖమ్మం వెలుగుమట్లలో 62 ఎకరాల ఉన్న భూమిని, అది ప్రోబిటెడ్ లిస్ట్లో ఉండాలి, అది పేదల కోసం ఉండాలి, పేదలకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసిన కట్టించిన దాన్ని నువ్వు ఆ ఇండ్లు కూరగొట్టి మిగతా 30 ఎకరాలు కబ్జా పెట్టి ఇవాళ నువ్వు ప్రోబిటెడ్ లిస్టు నిషేధిత జాబితా గురించి మాట్లాడుతున్నావు. ఏది నిషేధిత జాబితా? నిషేధిత జాబితాలో ఉన్న 100,000 ఎకరాల భూమి పట్టాల కింద మారింది, దాని మీద ఎంక్వైరీ చెయ్యి. 2.5 ఏళ్ల తర్వాత నీకు ఉన్నత స్థాయి కమిటీ గుర్తొచ్చిందా? ఏం చేసినావు 2.5 ఏళ్ళు? నువ్వే కదా రెవెన్యూ మినిస్టరు. కావలసినంత సైడ్ చేసుకొని అవతలోని చేత కక్కిస్తాని వాడు కక్కింది మీరు నాక్కుంటా, రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటా, మొత్తం కలిసిపోయి భూ దోపిడీ చేస్తూ నువ్వు రెవెన్యూ మంత్రి తీసుకున్నదే ఈ భూములను లేపేయడానికి. మళ్ళీ పొద్దున లేస్తే ఈయన కేటీఆర్ని తిట్టుడు, కేటీఆర్ ఈయనని తిట్టుడు, పెద్ద ఆస్కార్ లెవెల్ నటన వీళ్ళది.